జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ పులివెందులలో వైసీపీ నేతలు బెదిరింపుల పర్వానికి దిగుతున్నారు. వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన పులివెందుల మండల ఉపాధ్యక్షులు విశ్వనాథ్ రెడ్డిని వివేక హత్య కేసులో నిందితులు వైఎస్ భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకరెడ్డితో పాటు ఎంపీ అవినాష్ రెడ్డి, పిఏ రాఘవరెడ్డి ఫోన్లో బెదిరించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విశ్వనాథ్ రెడ్డి ఆ ముగ్గురు నుంచి తనకు ప్రాణహాని ఉందన్నారు. సార్వత్రిక ఎన్నికలైనా స్థానిక ఎన్నికలైనా సరే పులివెందులలో వైసీపీ నేతలు బెదిరించడం షరామామూలే. తాజాగా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా టీడీపీ నేతలపై బెదిరింపులకు దిగుతున్నారు. పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి టీడీపీ పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి భార్య లతారెడ్డి పోటీ చేస్తుండగా వైసీపీ నుంచి హేమంత్ రెడ్డి బరిలో ఉన్నారు. పులివెందులలో వైసీపీ వ్యవహార శైలి నచ్చక ఆ పార్టీకి రాజీనామా చేసి ఈ నెల 1వ తేదీన వైసీపీకి చెందిన పులివెందుల మండల ఉపాధ్యక్షుడు విశ్వనాథ్ రెడ్డి టీడీపీలో చేరారు. వేముల మండలం తుమ్మలపల్లికి చెందిన విశ్వనాథ్ రెడ్డి, పుష్పనాథ్ రెడ్డితో పాటు మరికొందరు వైసీపీ నాయకులు ఆ పార్టీని వీడి బీటెక్ రవి సమక్షంలో టీడీపీలో చేరారు. ఇది జీర్ణించుకోలేని పులివెందుల వైసీపీ నేతలు బెదిరింపులకు దిగుతున్నారు. ప్రత్యర్థుల్ని, పులివెందుల ఓటర్లను బెదిరించడంలో సిద్దహస్తులైన వైఎస్ భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకరెడ్డి పులివెందులలో లేకపోయినా హైదరాబాద్ నుంచి ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. పార్టీ మారితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించినట్లు విశ్వనాథ్ రెడ్డి వెల్లడించారు. ఆ ముగ్గురు నాయకుల బెదిరింపులు చూస్తుంటే తనను ఏవైనా చేస్తారని, వారి నుంచి ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పార్టీ మారక ముందు రోజు నుండి ఎక్కువ ఒత్తిడి చేస్తుంటే భయపడి పార్టీలో చేరాలని నిర్ణయించుకొని చేరక ముందు నుంచి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి శుక్రవారం రోజు 7:04 నాకు ఫోన్ చేసుకున్నాను. నువ్వు ఎట్ట పార్టీలో పోతావు, మారడానికి కుదరదు, మాకు ఎలక్షన్ మూమెంట్ ఇది, నీ ఇష్ట ప్రకారం చేసి చాలా ఇబ్బంది పడతావు అని అతను బెదిరించిన తర్వాత పిఏ రాఘవరెడ్డి విపరీతమైన కాల్చినారు. తర్వాత వైఎస్ భాస్కర్ రెడ్డి, నేను కర్నూలు దగ్గరికి వచ్చిన మాట్లాడాల్సిందే, ఎందుకు నువ్వు పార్టీ మాట్లాడతావు, చెప్పలేని విధంగా మాట్లాడు, మా మాట వినకపోతే నిన్ను ఏ విధంగా చాలా జాగ్రత్త అని బెదిరించి తర్వాత మా ఊరు గంగాధర్ రెడ్డి జెడ్పీటీసీ చిన్న అవుతాడు, అతనితో బెదిరింపు. వైసీపీని వీడి తమ పార్టీలో చేరిన నాయకుల్ని బెదిరించడంపై టీడీపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు ఎదుర్కోలేకనే వైసీపీ నేతలు బెదిరింపులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవిరెడ్డి శంకరెడ్డి గాని యాక్చువల్ గా బెయిల్ ఇచ్చింది మీరు తెలంగాణలో ఉండాలా, ఇక్కడ రాకూడదు, సాక్ష్యంలో బెదిరియకూడదు, ఏ కార్యకలాపాలు ఇలాంటివి చేయకూడదు అనేది వాళ్ళకి ఇచ్చింది బెయిల్. ఈ రోజు 100% ఈయనను బెదిరించి కాల్ లిస్ట్ ఉంది. వాళ్ళకి ఇచ్చిన బెయిల్లో వాళ్ళకి ఇచ్చిన కండిషన్స్ ఖచ్చితంగా వాళ్ళు వైలేట్ చేశారు. వాళ్ళు మేము కర్నూలు దగ్గరికి వచ్చాం, నువ్వు ఇక్కడ నుంచి పిలిచకరా అని. అంటే కర్నూలు దగ్గరికి వచ్చామని నీకు చెప్పినారా లేదా? వాళ్ళు కర్నూలు దగ్గరికి వచ్చారంటే దాంట్లో బెయిల్ కండిషన్ లో కూడా ఆ తర్వాత వాళ్ళు రాకూడదు, ఆంధ్రాకు రాకూడదు వాళ్ళు. అంటే ఆ రోజు వాళ్ళు ఎప్పుడు ఆ డేట్ తీసి వాళ్ళ కాల్ లిస్ట్ కూడా తీసి వాళ్ళ సెల్ టవర్ గానీ ఆంధ్రాలో గానీ ఉంటే ఈ మొత్తం వివరాలన్నీ కూడా మేము ఈ రోజు 5వ తేదీనే వాళ్ళ బెయిల్ క్యాన్సిలింగ్ ఉంది. దానికి కూడా మేము అన్ని వివరాలు కూడా అంతా కూడా సిబిఐ కూడా ఇవ్వబోతాం. 6 సంవత్సరాల కిందట వివేకాంత్ రెడ్డి హత్య కేసు డ్రామా మళ్లీ తెరదీసినారు. వీళ్ళ యొక్క గుడు పుటాని విచిత్రంగా ఉంది. ఈ భయాలకు ఎవ్వడు మా ఎటుక బిగలేడని జగన్ రెడ్డి అంటున్నాడు కదా, మేము మచ్చదు కదా, మా ఇంటికి బిగుతారు ఈ వయసు వాళ్ళంతా. వీళ్ళ చేత అయితే అదే అయిపోయింది సినిమా. మీ లిక్కర్ దొంగతనం బయటకు వచ్చింది, మీ యొక్క సూటు దొంగతనం బయటకు వచ్చింది, మలసు చీనీలో దొంగతనం బయటకు వచ్చింది. మేము మంచితనంతో ఓట్లు అడుగుతున్నాం. మీరు కుళ్ళు కుతంత్రము, మీ దొంగతనం ఇంతటితో ఎండ్, చరమగీతం పాడబోతుంది. టీడీపీ నాయకుడు విశ్వనాథ్ రెడ్డి ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆయన ఫోన్కు వచ్చిన కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. విషయాలన్నీ పరిశీలించి కేసు నమోదు చేయాలని భావిస్తున్నారు.